మెగాస్టార్ చిరంజీవి ఆయన తన సినిమాలు, డాన్స్ ఇంకా వ్యక్తిత్వంతో చాలా మందికి ఆరాధ్య దైవం అయ్యాడు. అలానే ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయనే తీరుస్తాడు అన్న పేరు ఉంది. కానీ ఎప్పుడు ఎక్కడ నోరు జారలేదు, ఎవరినీ ఏమీ అనలేదు. అలానే ఇప్పుడు తన ఫ్యాన్సే డైరెక్టర్స్ అయ్యి చిరుతో సినిమాలు తీస్తున్నారంటే ఫ్యాన్స్ కి ఆయన ఇచ్చే మర్యాద చూడండి. ఇక రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు, ఇంకా సౌమ్యుడు. మొన్న తన కవల పిల్లల్ని చూడడానికి వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసిన హంగామా గుర్తుందిగా. ఆయన ఏమీ అనలేదు, కానీ ఎవరు ఏమీ అనరని కొంతమంది మెగా ఫ్యామిలీపై ట్రోల్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ బాగా సమాధానాలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వరుణ్ తేజ్ భార్య లావణ్య ఇచ్చింది మొన్న గట్టి రిప్లై, షాక్ అయ్యేటట్టు. అలా ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఏమన్నా అంటే లావణ్య సమాధానం ఎలా ఉంటుందో అనే భయపడే స్థాయికి వచ్చింది. రామ్ చరణ్ కుటుంబ వేడుకలపై ఒక తమిళ మీడియా ట్రోల్ చేసిన వివాదాస్పద ట్వీట్ కు నటి లావణ్య త్రిపాఠి గట్టిగా స్పందించిన విషయం ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. రామ్ చరణ్ కు కూతురు పుట్టినప్పుడు పెద్దగా సంబరాలు జరగలేదని, ఇప్పుడు కుమారుడు జన్మించిన తర్వాత మాత్రం ఘనంగా వేడుకలు చేస్తున్నారని ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించగా, ఆ స్టేట్మెంట్ కి లావణ్యకు తీవ్ర అసహనాన్ని కలిగించింది. వెంటనే స్పందించిన ఆమె ఒక ఆనందకరమైన కుటుంబ క్షణాన్ని ఇలా వక్రీకరించడం చాలా అసభ్యంగా ఉందని కఠినంగా పేర్కొన్నారు. కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చే అనవసర వ్యాఖ్యలను తాను అస్సలు సహించనని అప్పుడే స్పష్టం చేశారు. తాజాగా తన కొత్త చిత్రం సతీ లీలావతి ఈవెంట్ లో పాల్గొన్న లావణ్య మరోసారి ఇదే అంశంపై మాట్లాడారు. నా కుటుంబానికి నేను అండగా నిలబడడం సహజం, ఎవరు తప్పుగా మాట్లాడినా నేను మౌనంగా ఉండను అని ఆమె ధైర్యంగా చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తనకు అత్యంత ప్రియమైన వారిని కాపాడేందుకు వెనుకాడని వ్యక్తిత్వం ఆమెదని చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఫ్యూ డేస్ బ్యాక్ మీరు ఒక ట్వీట్ వేశారు చిరంజీవి గారి గురించి. ఒక ట్వీట్ వేసి లాస్ట్ లో ఒక లైన్, ఐ విల్ రీడ్ అవుట్ ఇట్ ఫర్ యూ. You clearly don't know how he treats the women in his family, especially his granddaughters. Yeah. Very few men can do even 1% of what he does. So ఆ పాట చెప్పండి, బికాజ్ ఫుల్ ట్వీట్ చదవాలి అంటే ఆ వన్ పార్ట్ ఎవరికి తెలియదు అంటున్నారు కదా. పాపులేషన్ ఎంత ఉంది? బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మెన్ ఇన్ యువర్ లైఫ్. I have great men in my life and I'm very lucky to have all the men who are so supportive of me, and I include all of them are 1% low. మీరు కూడా అవ్వచ్చు. మేబీ యూ ఆల్సో వన్ ఆఫ్ దోస్ 1% పీపుల్. ఇండియా పాపులేషన్ ఇస్ ఇన్ బిలియన్, అండ్ సో 1% ఇస్ అ బిగ్ అమౌంట్. సో నేను అలా చెప్పాను. అండ్ ఆ ట్వీట్, ఐ థింక్ మీరు ఆ ట్వీట్ గురించి మాట్లాడాలి. దట్ ఈస్ వెరీ బ్యాడ్ టేస్ట్. ఒక ఫ్యామిలీ మంచి సెలబ్రేషన్ చేసినప్పుడు ఇలాంటి ట్వీట్ ఎందుకు అవసరం కదా? ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ అ బ్యాడ్ ట్వీట్. ఇట్స్ మై ఫ్యామిలీ, అండ్ ఇఫ్ సంబడి కమ్స్ టు మై ఫ్యామిలీ ఐ విల్ నాట్ లైక్ ఇట్. సో అలా చెప్పాను. 1% means there can be many men in that 1%. So that's all. ఇక లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన సతీ లీలావతి చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్ లో లావణ్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా ద్వారా భార్యాభర్తల మధ్య పరస్పర మద్దతు ఎంత ముఖ్యమో చెప్పాలనుకుంటున్నామని ఆమె వెల్లడించారు. భార్యాభర్తలు కేవలం దంపతులుగానే కాదు, మంచి స్నేహితులుగా ఉంటే జీవితం ఎంతో ఆనందంగా సాగుతుందని ఆమె ఎమోషనల్ గా చెప్పారు. అలాగే చాలా గ్యాప్ తర్వాత సినిమాతో వస్తున్న విషయంపై మాట్లాడిన లావణ్య తాను నటనను ఎప్పటికీ వదిలిపెట్టనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన చిన్నారి కారణంగా ప్రాజెక్టులు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉన్నప్పటికీ భవిష్యత్తులో అన్ని జోనల్లో నటించాలని ఉందన్నారు. ముఖ్యంగా కామెడీ, హారర్ కథలపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని తెలిపారు. కుటుంబంపై చేసిన తన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడం గురించి మాట్లాడుతూ, అలాంటి ప్రేమతో నిండిన కుటుంబంలో భాగమవ్వడం తన అదృష్టమని ఆమె చెప్పారు. కుటుంబ ఆనంద సమయంలో వచ్చిన నెగటివ్ కామెంట్ బాధ కలిగించిందని, అందుకే స్పందించాల్సి వచ్చిందని వివరించారు. నా కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అనే ఆమె మాటల్లో ఉన్న ఆత్మీయత అభిమానులను కదిలించింది.
ప్రేమికుల రోజు సందర్భంగా వరుణ్ తేజ్ కు ఏమి బహుమతి ఇచ్చారని అడిగితే చిరునవ్వుతో మా బాబు వాయు తేజ్ మేమిద్దరం ఒకరికి ఒకరు ఇచ్చుకున్న గొప్ప గిఫ్ట్ అని చెప్పి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో తాను గర్భవతిగా ఉన్న సమయంలో షూటింగ్ కొనసాగించిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. మొదటి రోజు యాక్షన్ సీన్ ప్లాన్ చేసినప్పుడు దర్శకుడికి తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పగా ఆయన ఆశ్చర్యపోయారని, అయినప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటూ చిత్రాన్ని పూర్తి చేశామని చెప్పారు. జెన్జీ అమ్మాయిల పెళ్లి గురించి సందేహాలపై స్పందిస్తూ మంచి వ్యక్తి అయితే తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చని, అయితే సమయం తీసుకుని ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తాను కూడా పెళ్లి చేసుకునే ముందు 7 ఏళ్లు సమయం తీసుకున్నానని వెల్లడించారు. పెళ్లి తర్వాత జీవితం మారిపోతుందని కొందరు అనుకునే విషయంపై మాట్లాడుతూ ఇద్దరూ సంతోషంగా ఉండాలంటే సహనం, పరస్పర గౌరవం చాలా ముఖ్యమని తెలిపారు. వరుణ్ నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని ఆమె చెప్పిన మాటలు ఆమె దాంపత్య జీవితం ఎంత ప్రేమతో నిండిందో తెలియచేశాయి. భవిష్యత్తులో వరుణ్ తేజ్ తో కలిసి సినిమాలు చేసే అవకాశంపై స్పందిస్తూ మంచి కథ దొరికితే ఖచ్చితంగా కలిసి నటిస్తానని, అప్పుడు షూటింగ్ సెట్స్ పై తమ కుమారుడు కూడా ఉంటాడని సరదాగా చెప్పారు. మొత్తంగా చూస్తే కుటుంబానికి అండగా నిలిచే ధైర్యం, నటిగా కొత్త ప్రయాణం, వ్యక్తిగత జీవితంలో ఆనందం, ఈ మూడు కలిసిన లావణ్య త్రిపాఠి ప్రస్తుతం జీవితంలోని అందమైన దశను ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తుంది. సతీ లీలావతి విడుదలతో ఆమె మళ్లీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.